హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి సీత. ఈ రోజు వచ్చేసి ఒక చిన్న వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, అది కుకింగ్ వీడియోతో. సో కార్తీక మాసం స్పెషల్ అనమాట. అంటే కార్తీక మాసంలో మనకు దొరికే ఉసిరికాయలు, ఆ ఉసిరికాయలతో అయితే ఈరోజు మనం పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నాం. చూడండి, చూపించేస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉసిరికాయలు ఇంత లావిటి తీసుకోవాలా, ఎందుకంటే ఇవి మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చిన్నగా అవుతాయి. అండ్ తెల్లవాయలు పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కల్లుప్పు, కారం, చింతపండు, ఒక పావు కేజీ మైన చింతపండు అంతా ఒలిచి నీట్గా తీసి పెట్టుకున్నాం. పావు కేజీ కంటే కొంచెం తక్కువే ఉంటుందిలేండి. అండ్ ఇది వచ్చేసి ఆవపిండి, పచ్చి ఆవాలు మిక్సీకి వేసి పట్టేసాము. మెంతులు మాత్రం కొంచెం దూరలుగా వేయించి మెంతిపిండి పట్టేశాను. అండ్ కారం వచ్చేసి కొలత చెప్పాలి కదా, కారం వచ్చేసి ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వేసాము. అండ్ ఉప్పు కూడా అంతే వేసాను, ఈ గ్లాస్తో వేసుకున్నాము 1.5. సో తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మనం టేస్ట్ చేసి వేసుకోవచ్చు. సో టోటల్గా అయితే మనకు కావాల్సింది ఇవి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఉసిరికాయలు ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించాలా. అండ్ ఆయిల్ వేసేసాను ముందుగానే, మనకు డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటి ఉసిరికాయలు వచ్చేసి అంటే మనం దీంట్లో వేసేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలా. గ్యాస్ అయితే ముందుగా వెలిగించేద్దాం. అయితే చింతపండు వచ్చేసి వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, మనం ఇప్పుడు చింతపండును ఉడకబెట్టుకోవాలా. అండ్ ఇక్కడ వచ్చేసి గ్యాస్ వెలిగించేసాను. నూనె వచ్చేసి మనకి హీట్ అవుతుంది. ఇది హీట్ అయ్యే లోపల ఇక్కడ ఇది కూడా వెలిగించేసుకొని చింతపండుని అయితే మనము ఉడకబెట్టుకుందాము. ఇది వేగే లోపల, ఉసిరికాయలు వేగే లోపల ఈ చింతపండు ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లగా అయిపోతుంది. ఓకేనా? వస్తుంది కదా. ఈ ఉసిరికాయ పచ్చడి నేను ఒక్కదానే కాదు, నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి చేస్తున్నా. సో తనే మా సిస్టర్. ఎందుకు తంత సో ఉసిరికాయలు అయితే మేము దీంట్లో వేసేసిందండి. మా అక్క నాకు చెప్పలేదు, నేను వచ్చేసరికి ఉసిరికాయలు వేసేసింది. ఇవి ఎర్రగా బాగా వేగాల. వేగాక మనం పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. జాగ్రత్తగా వేయించేటప్పుడు అట్లా ఎర్రగా వేగాలన్నమాట. చింతపండు అయితే చూడండి బాగా బాయిల్ అయితే అవుతుంది. ఇంకొంచెం ఉడకాలి. ఇంకొక 3 మినిట్స్ ఉడికిందంటే మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇది ఫ్యాన్ కింద చల్లారుస్తాము. ఇవి మాత్రం వేగుతూ ఉన్నాయి. మనం నిదానంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలా. సో అయితే వేగుతున్నాయి కదా, మనకు వేగింది లేనిది తెలియాలంటే పైన ఎర్రగా అవుతే కాదండి, ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా తీస్తే తోలు ఇట్లా ఊడితే కనుక మనకైతే ఇది ఉడికినట్లు చూడండి. సో ఇంకా ఈ మట్టుకున్నప్పుడు మనం తీసేయాలా ఉసిరికాయలు. వేగింది. తెల్లవాయలు వేయించుకున్న ఉసిరికాయలు, చింతపండు అయితే ఫ్యాన్ కింద పెట్టాను, చల్లారుతుంది. కారము, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు. కారం మీద మూత పెట్టాల, లేకపోతే కళ్ళల్లో పడుతుంది. ఇవన్నీ కొంచెం చల్లారినాక ఇవి కాలుతున్నాయి. ఇది చింతపండు కొంచెం చల్లారినాక ఈ చింతపండు గుజ్జు పిసకాలి మనం. ఫస్ట్ అయితే ఉసిరికాయలలో మేము తీసుకున్న ఉప్పు అయితే వేస్తున్నాం చూడండి. ఆల్రెడీ మనం కొలత చూపించాం కదా, ఒక గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నాము. పడుతుంది అనమాట ఉప్పు, ఎందుకంటే చింతపండు గుజ్జు వేస్తాం కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి ఊరే కొద్దీ ఉప్పు తక్కువ అవుతుంది. ఇంకా కొంచెం అయితే తీసి పెట్టాము, చూసి వేసుకుందాం. అంతా ఒకేసారి వేసినా మళ్ళీ ఉప్పు కషం అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మెంతిపిండి. ఈ మెంతులు అయితే దూరలుగా వేయించి మనం మిక్సీ పట్టుకున్న మెంతులండి. వేసేసే మెంతిపిండి పడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఆవపిండి వేస్తున్నాము. ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, ఉసిరికాయలు వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి తెల్లవాయలు పడతాయిలే. ఫ్యాన్ ఆఫ్ చేయకపోతే కళ్ళల్లో పడుతుంది. గింట తెచ్చుకోవడం తెలియదు నీకు. కారం వేస్తుంది మా అక్క. ఫ్యాన్ ఆఫ్ చేయకుండా ఇంకా కళ్ళల్లో పడేది. ఇప్పుడు పోయి పడుతుంది అది. ఇదో గింట, జాలి గింట. ఇప్పుడు చూడనన్నా మరి అట్టుంటుంది మరి మనతోని. కామాక్షికి ఈరోజు పని తగ్గింది. కామాక్షి అంటే మా అక్క వాళ్ళ ఇంట్లో పని చేసామా. కలుపు ఏమంట చూసారు, నవ్వుతుంది మా అక్క. ఏమైంది సుధా? నెక్స్ట్ వచ్చేసి అవన్నీ వేసినాక కలిపినాక ఈ చింతపండు వచ్చేసి బాగా మనం పిసికి దాంట్లో గుజ్జు అనేది వేయాలి.
ఎంతైనా హోమ్ మేడ్ పచ్చళ్ళే. ఈ కార్తీక మాసం స్పెషల్ అనమాట. ఉసిరికాయలు అంటే ఈ సీజన్లో బాగా వస్తాయి కాబట్టి, ఇంకా ఇప్పుడు సీజన్ ఇప్పుడే కాబట్టి వచ్చేది బాగా మంచి లావు కాయలు వస్తాయి. మళ్ళీ సీజన్ అయిపోయేటప్పుడు చిన్నవి మచ్చలు ఉంటాయి, అవి పచ్చడికి బాగుండవు. ఇట్లాంటప్పుడే పెట్టుకోవాలి మనం. మనం చింతపండు గుజ్జంతా పిండేసాము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాం. కలబెట్టాక మనము నూనె కాంచినాం కదా, ముందు ఉసిరికాయలు వేయించినాం కదా, ఆ ఉసిరికాయలలోనే దీనికి తిరువాత పెట్టేసుకోవాలా. ఆవాలు, జీలకర్ర, ఆవాలు, వంటి మిరపకాయలు అవన్నీ వేసి అది మళ్ళీ చూపిస్తాను. ఆ నూనె మొత్తం తెచ్చి ఇందులో వేస్తే మనకు ఇంకా గుజ్జు బాగా వస్తుంది, గ్రేవీగా. బాగా కలబెట్టుకుందాం. అయితే ఈ నూనె మళ్ళీ హీట్ చేసుకుందాం. మనం వంటింట్లో కిచెన్లోకి వచ్చేసాం. లైటర్ ఎక్కడుంది? అందులే. సో ఇదైతే వెలిగించేద్దాం. ముందు వెలిగించిన సిమ్లో పెట్టాలనా? ఓకే, మనమైతే సిమ్లో పెట్టేసాము. అక్కడ అక్క కలబెట్టే లోపల ఇది కొంచెం హీట్ అవుతుంది. మనం ఇంతలోకి ఆవాలు ఇవన్నీ ఒట్టి మిరపకాయలు తీసుకొని రెడీ చేసుకుందాం. ఎంతవరకు వచ్చింది? కలబెట్టేసినావా? అయిపోయిందా? ఓకే. ఎందుకు నవ్వుతున్నావు? జీలకర్ర, ఆవాలు ఫస్ట్ అయితే వేసేసుకుంటున్నాము. కరివేపాకు మాత్రం లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసి నాకు వేయండి. ముందే వేస్తే మొత్తం చిట్టపట్ట చేతి మీద పడుతుంది. సో ఇదిగోండి ఒట్టిమిరపకాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే అవి తింటూ ఉంటే మధ్యలో చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఎప్పుడు మనం వేసుకున్న పోపు అనేది మాడకుండా చూసుకోవాలా. సిమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలా. నూనె అయితే అంత పడుతుంది మనకి. ఏ ఊరగాయకైనా నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాము. లాస్ట్లో వేస్తున్నాము. అయిపోయింది. చిమ్మి వేసి అంతే, గ్యాస్ ఆఫ్ చేసి వేయాలి. సో ఇప్పుడు ఇది కొంచెం గోరెచ్చగా చల్లగా అయినాక వేసేయాలనా? సో ఇప్పుడైతే ఇది వెంటనే వేయాలంట. నేనైతే చల్లగా అయినాక వేయాలనుకున్నా, కాదంట వెంటనే వేసేయాలంట. తీసుకురా చిమ్మి ఉండని నాన్నలో. నేను ఏం పడకుండా మూత పెట్టా. ఇప్పుడు మనం గంట తీసుకొని ఆ జాలి గంటతో కొంచెం చిన్నగా కలుపుకోవాలా. మేము పరాతం పెద్దది తీసుకొని ఉంటే సరిపోతుండే, కొన్ని ఉసిరికాయలే కదా అనుకోనింటిమి. చిన్నగా కలిపెట్టు. ఇది ఇప్పుడు కలబెట్టేసి మనం ఒక ప్లాస్టిక్ డబ్బాకి కానీ జాడీలో కానీ వేసుకొని పెట్టుకోవాలి చల్లగా అయినాక. సో తర్వాత మళ్ళీ 3 రోజులకు కలదిప్పాలంటారు. అట్లా కలదిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఇట్లా రాళ్ళ ఉప్పు కాకుండా మనం సన్న ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కలబెట్టినాక మళ్ళీ చల్లారినాక డబ్బాకి వేసేటప్పుడు చూపిస్తాను. దీంట్లో కొంచెం ఇరకటమైందనేసి మా అక్క దాంట్లో వేసుకొని కలబెడుతుంది. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. అట్లా ఇట్లా రావడంలో సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆస్వాదిస్తూ ఉంది మా అక్క స్మెల్. చాలా బాగుంది. ఇదే విధంగా మనం ఆవకాయ కానీ ఇట్లా ప్రిపరేషన్ చేసే చూపిస్తాంలేండి. ఆవకాయ పచ్చడి అట్లా మా అక్క నేను బాగా పెడతాము. ఎంతైనా మా అమ్మ కాబట్టి గుంటూరు ఆవకాయలు కానీ ఇట్లా పచ్చళ్ళు మాత్రం చాలా బాగా పెడుతుంది మా అమ్మ. మా అమ్మలాగే మా అక్క, అఫ్కోర్స్ నేను కూడా అనుకోండి, నేను కూడా బాగా పెడతాను. నేను కూడా హెల్ప్ చేస్తాను మా అక్కకి. దీంట్లో ఇద్దరం కలిసే పెడుతున్నాం. చేసినానా లేదా? మా అక్క అన్ని మాటలు చెప్పదు, తలకాయ ఊపుతుంది అంతే. కెమెరా ఆఫ్ చేస్తే మాత్రం గల్ల మాట్లాడుతుంది. ఇప్పుడు కెమెరా ఆన్ చేసినాననేసి ఏం మాట్లాడడంలే. చూడండి తల ఊపుతాను దానికి కూడా. కెమెరా ఆఫ్ అయిపోయిందంటే ఇంకా నేను తక్కువ అనుకో, నాకంటే ఎక్కువ మా అక్క మాట్లాడుతుంది. ఇదైతే కొంచెం చల్లారాకే డబ్బాకి వేసుకోవాలన్నమాట. ఇట్లా స్టీల్ దండలోనే పెట్టుకోకూడదు, పులుపుకి కొరక తినేస్తుంది బౌల్ అనేది. సో మనం ప్లాస్టిక్ కానీ, అప్పుడైతే ఇంతకుముందు జాడీలు ఉండేటివి పాతకాలంలో, అమ్మ వాళ్ళ కాలంలో బాగుండేటివి. ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి, తక్కువ అయిపోయినాయి.
నూనె వచ్చింది చూడు పైకి. సో ఇంకా 3వ రోజు చూస్తే ఇంకా పైకి బాగా వస్తుంది. ఈ పచ్చడి అయితే చల్లారింది కొంచెం. మేమైతే ప్లేట్ పెట్టేసి ఇక్కడ ఇట్లా పెట్టేసాము. ఇది ఇప్పుడే కాదంట 3వ రోజు డబ్బాకి వేద్దాము, నూనె చూసుకొని వేద్దాం కలబెట్టి అనింది మా అక్క. సో ఒక 3 డేస్ ఇక్కడే పెట్టేసి 3 డేస్ తర్వాత మేము ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే వేసేస్తాము. సార్ కదా ఉసిరికాయ పచ్చడి ఎట్లా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి పక్కా కొలతలతో అయితే నేనైతే మీకైతే చూపించేసాను. నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి పెట్టేసాను. మా అమ్మ నేర్పించిన పద్ధతి ప్రకారం అయితే మేము పచ్చడి అయితే పెట్టేశాము. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, చెడిపోదు. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. శారీస్, జ్యువెలరీ ఈ కలెక్షన్స్తో పాటు నేను పికిల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలి. అండ్ పికిల్స్ నాన్ వెజ్ వెజ్ 2 పెడుతున్నాను. మన పికిల్స్ నేమ్ వచ్చేసి సుబ్బలక్ష్మి పికిల్స్ అనమాట. మా అమ్మ పేరే. మా అమ్మ పేరుతో స్టార్ట్ చేయాలని నేనైతే అనుకున్నాను. సో అందుకే కొత్తగా నేను స్టార్ట్ అయితే చేసేసాను. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను. నా నెంబర్కి మెసేజ్ చేయండి. మీ అడ్రస్తో సహా నాకు సెండ్ చేశారంటే నేను మీ అడ్రస్కి ఏ పికిల్ కావాలో నాకు చెప్పండి, నేను సెండ్ చేసేస్తాను, మీకు పంపిస్తాను. ఓకేనా? మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు అమ్మాయి సీత. మరి కొన్ని మంచి మంచి వీడియోస్తో వేరే మంచి పికిల్స్ పచ్చళ్ళతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా?